నేటి నుంచి వారాహి ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటన చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రజలతో మమేకం కానున్నారు. ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకునేందుకు జనవాణి నిర్వహించనున్నారు పవన్. అన్నవరం నుంచి నరసాపురం వరకు జనసేన వారాహి విజయయాత్ర షెడ్యూల్ ఖరారైంది. నేడు ప్రతిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో పవన్ కళ్యాణ్ సభ నిర్వహించనున్నారు. రైట్, ఇక నేటి నుంచి వారాహి యాత్ర అయితే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కాకినాడ నుంచి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, చెప్పండి, నేటి నుంచి వారాహి ద్వారా జనసేన అధినేత అయితే పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటన అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ప్రజలు ఎప్పుడైనా ఎదురు చూస్తున్న వారాహి యాత్ర వచ్చేసింది. ప్రస్తుతం మనం పవన్ కళ్యాణ్ అన్నవరంలో ఉన్న రామరాజు నిలయంలో స్టే చేస్తున్నారు. ప్రస్తుతం మీరు చూస్తూ విజువల్స్లో ఇదే ప్లేస్లో పవన్ కళ్యాణ్ రాత్రి బస చేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచి రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి అనంతరం వారాహి వెహికల్కి సత్యనారాయణమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం యాత్రకు బయలుదేరతారు. మొదటగా అనుకున్న దాని ప్రకారం షెడ్యూల్ ప్రకారం రాత్రి 10 గంటలకే చేరుకోవడం అయింది. అలాగే 10 గంటలు చేరుకున్న అనంతరం అక్కడి నుంచి ఇక్కడే బస్ చేసి ఇక్కడి నుంచి మరియు ఉదయం 9 గంటలకు వచ్చేసి పూజలు నిర్వహించి అనంతరం కిందకి వెళ్ళి గుడిపైన ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు చేయకూడదు కాబట్టి గుడి కిందకి వెళ్ళి జనసేన పార్టీ ముఖ్య నాయకులతోని మరియు కార్యకర్తలతోని అలాగే పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అలాగే అక్కడ స్థానికంగా ఉండే సమస్యలపై కూడా తెలుసుకుని సాయంత్రం ఉండే కత్తిపూడి బహిరంగ సభలో ఆ సమస్యలని ప్రస్తావిస్తారని చెప్పొచ్చు. అనంతరం అక్కడ నుంచి మరియు గొల్లపురంలో కూడా ప్రవేశించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్ మరియు అలాగే ఇతర పార్టీ ముఖ్య నేతలు కూడా ఇక్కడ చేరుకున్నారని చెప్పొచ్చు. మరియు ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్న నాయకులు కూడా అందరూ కొండ కిందే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అని చెప్పొచ్చు. దానికి అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడతారని చెప్పి ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షం కూడా ఎదురు చూస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారో, ప్రతిపక్షాలపై అధికార పార్టీని ఏ విధంగా ఎండగడతారన్న అంశంపై కూడా ఇస్తారు. అలాగే పొత్తిడిపై మరింత క్లారిటీ ఇచ్చేందుకు కూడా పవన్ కళ్యాణ్ సంసిద్ధంగా ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. మరియు ముఖ్యంగా ఇక్కడ ఈ పత్తిపాడు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న వివిధ కార్యక్రమాలు అన్నట్లపై కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వివిధ కార్యక్రమాలను కూడా ప్రతిపక్షంగా ఉండి ఎండగట్టే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా జాతీయ బీజేపీ హోంమంత్రి అమిత్ షా కూడా మన ఆదివారం సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు అనుగుణంగానే సరే ఒత్తుల్లో ఒకవేళ టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ముందుకెళ్లే అవకాశం ఉన్నది కాబట్టి దాని మీద కూడా ఏమైనా క్లారిటీ ఇస్తారని చెప్పి అధికార పక్షం ఎదురు చూస్తుంది. అసలు ఏ విధంగా ముందుకెళ్తారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్న అంశంపై కూడా ఇదవుతుంది. ఆల్రెడీ వారాహి వెహికల్ కూడా ఇదే ప్రాంతంలో చేరుకోవడంతో వారాహి వెహికల్ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించే అవకాశం ఉంది. దారి పొడుగున అయితే జనసేన పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన శ్రేణులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ మొత్తం కత్తిపూడి హైవే నుంచి అన్నవరం వరకు జనసేన పార్టీ జెండాలతో రెపరెపలాడుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే కత్తిపూడి దగ్గర బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జన సైనికులు అయితే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న ఎస్పీ కూడా ఇదే ప్రాంతం సందర్శించి చూశారు. అసలు ప్రజలకి సామాన్యులకి ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా
వెళ్లకుండా చూసే విధంగా చూడాలని చెప్పి నిన్న ఎస్పీ గారు పత్రికా ప్రకటనలో కూడా విడుదల చేశారు. ఏదైనప్పటికీ జనసేన యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, రాజకీయ నాయకులు కూడా ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు. యామిని, అయితే దుర్గారావు, పవన్ వెంట ఎవరెవరు ముఖ్య నేతలు ఈ పర్యటనకి బయలుదేరి వెళ్లనున్నారు? నేటి నుంచి వారాహి ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటన చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రజలతో మమేకం కానున్నారు. ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకునేందుకు జనవాణి నిర్వహించనున్నారు పవన్. అన్నవరం నుంచి నరసాపురం వరకు జనసేన వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారైంది. నేడు ప్రతిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో పవన్ కళ్యాణ్ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్నవరం చేరుకున్న పవన్ కళ్యాణ్ అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేసి వారాహి యాత్ర ప్రారంభించనున్నారు. సాయంత్రం అన్నవరం నుంచి కత్తిపూడి సభకు చేరుకొని తొలి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. వారాహి యాత్రకు పోలీసుల నుంచి లైన్ క్లియర్ అవ్వడంతో రూట్ మ్యాప్ ప్రకారం జనసేనాని జనంలోకి వెళ్లనున్నారు. ఈ రోజు ఉదయం సత్యదేవుని సన్నిధిలో పూజలు చేసి వారాహి ఎక్కనున్నారు. కత్తిపూడిలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు జనసేనాని. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ముమ్మడివరం, అమలాపురం, పీగన్నవరం, రాజోలు మొత్తం నియోజకవర్గాల మీదుగా వారాహి యాత్ర 10 రోజుల పాటు జరగనుంది. వారాహికి పూజలు చేశాక మధ్యాహ్నం ర్యాలీగా బయలుదేరి ప్రతిపాడు నియోజకవర్గం కత్తిపూడికి చేరుకోనున్నారు పవన్. 16న పిఠాపురం, 18 కాకినాడ, 20న ముమ్మిడివరం, 21 అమలాపురం, 22 మలకీపురం మొత్తం 6 బహిరంగ సభలుండడంతో అన్నింటినీ సక్సెస్ చేసేందుకు జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమాలుంటాయి. మేధావులు, న్యాయవాదులు, పలు రంగాలకు చెందిన ప్రతినిధులతో పవన్ సమావేశాలుంటాయి. వారాహి యాత్ర సమన్వయానికి 7 కమిటీలను నియమించింది జనసేన. ఇక ఏపీ త్వరలోనే ఎన్నికలు వస్తాయన్న పవన్ ప్రకటనతో ఈ యాత్రకు మరింత సక్సెస్